బాక్సాఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్ సమ్మర్ కానుకగా భారీ లెవెల్లో రిలీజ్ అయినా కానీ ఓపెనింగ్స్ నుండే నిరాశపరిచే కలెక్షన్లను అందుకోగా రెండవ రోజుకు వచ్చేసరికి బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది ఈ సినిమా. ఆన్లైన్ టికెట్ సేల్స్ లో డ్రాప్స్ భారీ లెవెల్లో ఉండగా ఎంతో కొంత ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లోనైనా సినిమా జోరు చూపెడుతుందేమోనని అనుకుంటే ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోయిన ఈ సినిమా మొత్తం మీద రెండవ రోజు కేవలం 1.55 కోట్ల రేంజ్ లో షేర్ ను మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లో అప్డేట్ అయిన కలెక్షన్లతో మొత్తం మీద 4.15 కోట్ల రేంజ్ కలెక్షన్లను రెండవ రోజు వరల్డ్ వైడ్ గా ఈ సినిమా అందుకోగా టోటల్ గా 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 2.72 కోట్లు, సీడెడ్ లో 58 లక్షలు, వైజాగ్ లో 62 లక్షలు, ఈస్ట్ లో 33 లక్షలు, వెస్ట్ లో 25 లక్షలు, గుంటూరులో 34 లక్షలు, కృష్ణాలో 29 లక్షలు, నెల్లూరులో 27 లక్షల వరకు షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాలలో 2 రోజుల్లో 5.4 కోట్ల దాకా షేర్ ను 9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 75 లక్షలు, ఓవర్సీస్ లో 4.15 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 10.30 కోట్ల దాకా షేర్ ను 19.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 44 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 33.7 కోట్ల దాకా షేర్ అందుకుంటేనే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. అది దాదాపు అసాధ్యంగానే కనిపిస్తూ ఉండగా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్లతో సినిమా నష్టాలను కవర్ చేసుకోగలుగుతుందో లేదో చూడాలి ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.